మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. షణ్ముగం అమ్మ నాన్న షణ్ముగంతో సహా హోటల్ దగ్గరికి వచ్చి మా అబ్బాయి దగ్గర డబ్బులు తీసుకొని శ్రీవల్లి పెళ్లి ఎప్పుడు చేయాలో కూడా ఆలోచించకుండా ఉన్నావు. పెళ్లి చేసి శ్రీవల్లిని మా ఇంటికి పంపించిన తర్వాత జీవితాంతం మేమే వేగాలి కదా. ఇప్పుడు నాగవల్లిని వద్దనుకున్నావు. రేపు శ్రీవల్లి బాధ్యత కూడా మా మీదే పడేస్తావు. అసలు చెల్లెళ్ళంటే నీకు లెక్కే లేదు అని అమ్మ నాన్న గంగని నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉంటారు. అమ్మ అలా మాట్లాడకండి అని షణ్ముగం ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళు తిట్టేసి వెళ్తారు. దాంతో గంగ చాలా బాధపడుతూ ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇద్దరు మనుషులు అక్కడ మందు తాగుతూ ఉంటారు. వెక్కిళ్ళు రావటంతో రే మంచినీళ్ళు ఉంటే ఇస్తారా అని గంగ అడుగుతూ ఉంటే అన్న ఇప్పుడు చాలా బాధగా ఉంటున్నాడు కాబట్టి మందు ఇద్దాము అని ఒకతను అంటాడు. రే వద్దురా అని ఇంకొకత అన్న అంటాడు. అయినా కూడా లేదు గంగ బాధ కాస్తైనా తగ్గాలి అని కూల్ డ్రింక్ అని చెప్పి మందు కలిపిన కూల్ డ్రింక్ని మామూలు కూల్ డ్రింక్ అని చెప్పి తాగించేస్తారు. దాంతో గంగ ఉన్నపళంగా కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే దేవరాజు వరదరాజులు అక్కడికొచ్చి రేయ్ మంచి పని చేశారు. వీడు ఇక్కడే నేలకు కరుచుకొని ఇక్కడే ఉండాలి. మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇంటికి వెళ్ళి నవ్వుకుంటూ విషయం నాగవల్లికి చెప్తారు. తర్వాత నాగవల్లి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఇక నాగవల్లిని చెంపపై కొట్టి నువ్వు నాతో పాటి రాకపోతే వీడి ప్రాణాలు తీసేస్తానని దేవ బెదిరించటంతో నాగవల్లి దేవాతో పాటి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత విషయం తెలిసి గంగ చెల్లెళ్ళు శివ అందరూ కూడా పరిగెత్తుకుంటూ గంగ దగ్గరికి వస్తారు. గంగని కాపాడి అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్ళి తలస్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారు. అన్నయ్య ఏంటి ఇలా తాగటం ఏంటి అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అయితే కూల్ డ్రింక్ అని చెప్పి దాంట్లో మందు కలిపేసిన సంగతి గంగకు తెలియక అందులో చాలా బాధగా ఉండటం వల్ల గంగ అలా చాలా తాగేసి ఉండి పడిపోయి ఉంటాడు. ఏంటో గంగ బావ ఇలా చేశాడు అని శివపార్వతి కూడా బాధపడుతూ గంగని రెడీ చేస్తూ ఉంటారు.